నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మోటోలా E7 పవర్ ఈ ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ చేసిన ఫోన్ మంచిగుందా లేదా, ఏది మంచిగుంది అనేసి ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ ఫోన్ పర్చేస్ కొనాలి అనుకుంటే అయితే వీడియో లాస్ట్ దాకా నా వర్డిక్ట్ అయితే కంపల్సరీ చూడండి గైస్. అండ్ ఈ వెబ్సైట్ యొక్క లింక్స్ ఏవైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలనుకోండి మీరు ఆ లింక్స్ షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇది మోటోలాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ పోయి చూసుకుంటే 7499 కంటే 7500కి 2GB ర్యామ్ 10GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అండ్ 8299 రూపీస్ అంటే 8300 రూపీస్కి 4GB ర్యామ్ 64GB వేరియంట్ వస్తుంది అన్నమాట. సో ఈ ప్రైస్ బాగానే ఉంది, కానీ నా ఒపీనియన్లో ఈ ఫోన్ కొనుక్కోమంది నా వడ్డీ అయితే ఫస్ట్ చూడండి గైస్ లాస్ట్లో. సో ఎందుకు కొనొద్దు అనేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫోన్ సేల్ వచ్చేసి 26th ఫిబ్రవరి ఫ్లిప్కార్ట్లో మీకు స్టార్ట్ అయిపోతుంది 2021 మధ్యాహ్నంకి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ చూపిస్తాను మీకు. ఇది ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్స్ అనమాట. సో ఇక్కడ వాళ్ళ ఏదైతే అక్కడ మనం చూసినాం అఫీషియల్ వెబ్సైట్లో, ఇక్కడ మనకైతే మాత్రం 4GB ర్యామ్ 64GB వేరియంటే కనిపిస్తుంది. 2GB ర్యామ్ వేరియంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వచ్చిందంటే బెనిఫిషియలే. కానీ ఇక్కడ స్పెక్స్ చూసుకుంటే మాత్రం మంచిగా ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ, 4GB 64GB స్టోరేజ్ వస్తుంది, 6.5 inches డిస్ప్లే అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది అన్నమాట. మంచి స్పెక్స్ ఇచ్చింది. సో డైరెక్ట్ నేను ఇంకోటి ఆర్డర్ సైట్కి వెళ్ళిపోతాను. సో ఇది ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గాయస్ ఫ్లిప్కార్ట్ నుంచి. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే సేమ్ అదే ఉంది, 8299 రూపీస్. సో ఇప్పుడు గాయస్ మనం స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్పెక్స్ చూసుకుంటే డిస్ప్లేకి వద్దాం. సో డిస్ప్లేకి వస్తే 6.51 inches డిస్ప్లే వస్తుంది. ఇది IPS డిస్ప్లే అనమాట. 1600x720 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 330 nits బ్రైట్నెస్తో పాటు వస్తుంది. అంటే మామూలుగా ఓకే అవునంటే మీరు ఏమంటారు సన్లైట్లో చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇది Android 10 వస్తుంది అన్నమాట. అఫీషియల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. బోల్డ్ వేర్స్ కానీ, లాంచెస్ కానీ, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కానీ ఏముండవు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek helio G25 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. సో ఇది ఆక్టోకోర్ 2 GHz స్పీడ్ మీద వస్తుంది. మీరు అనొచ్చు అన్న G25 అయింది అనేసి ఇంతకుముందు కొన్ని ఫోన్స్లో G35 చూసాను. ఎస్, G35కి G25కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు గైస్. G25కి G35కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో నేను నా ఫేస్బుక్ పేజ్లో నేను పోస్ట్ చేశాను, ఆ పోస్టర్ మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ స్టోరేజ్ చూసుకుంటే దీనిలో 2 స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. 2GB ర్యామ్ 10GB స్టోరేజ్, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వస్తుంది. మీరు 1TB దాకా కూడా మైక్రోఎస్డీ కార్డ్తో పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది స్లాట్ ఏదైతే ఉందో హైబ్రిడ్ స్లాట్ ఉందన్నమాట. ఒక సిమ్ అండ్ ఒక మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. సో 30 మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితే మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితేనేమో మ్యాక్రో కెమెరా అనమాట. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది. మీరు నార్మల్గా HD రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ క్లారిటీ మాత్రం బాగానే ఉంది. తర్వాత కనెక్టివిటీ గురించి చూసుకుంటే 4G LTE వైఫై సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే వైఫై కాలింగ్ ఉంటే అది కూడా సపోర్ట్ ఉంది. బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ 5.1 ఉంది. వైఫై చూసుకుంటే సింగిల్ బ్యాండ్ విత్ 2.4 GHz వైఫై సపోర్ట్ ఉందన్నమాట. తర్వాత రెండు కూడా నానో సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ సెన్సార్స్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది బ్యాక్ సైడ్. ఏదైతే మోటోలా లోగో ఉంది కదా, లోగోనే సెన్సార్ లాగా పనిచేస్తుంది. అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్ అండ్ ambient లైట్ సెన్సార్ అనమాట. GPS చూసుకుంటే GPS, AGPS, LTE, PP, SUPL, గ్లోనోస్ అండ్ గ్యాలియోస్ కూడా ఉందన్నమాట. GPS సంబంధించిన సెన్సార్స్. అండ్ బ్యాటరీ చూసుకుంటే మాత్రం మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. సో ఇవి ఫోన్ యొక్క స్పెక్స్ అనమాట గైస్. అండ్ ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఆబ్వియస్గా అయితే మీకు ఫోన్ ఒకటి వస్తుంది, చార్జరు, USB కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూలు అండ్ డాక్యుమెంట్స్ ఆబ్వియస్గా వస్తాయి. సో ఈ ఫోన్ మంచిగా ఉంది గైస్. ఇప్పుడు నా వర్డికి చెప్తా అంటే ఫోన్ ఈ ప్రైస్ కేటగిరీలో బాగానే తీసుకొచ్చారు. అండ్ నా ఒపీనియన్లో వీళ్ళు మైక్రోమాక్స్ ఇన్ 1B ఉంది కదా, దానికి దగ్గరలో తీసుకొచ్చారు. అండ్ ప్రాసెసర్ సేమ్ ఇచ్చేది G35 ఇచ్చేది. G35 ఎందుకు ఇచ్చేది అసలు G25 ఇచ్చి ప్రైస్ కూడా కొంచెం పెంచారు, అదొకటి డిసప్పాయింట్మెంట్ ఉంది E7 పవర్ మీద. కానీ ఓవరాల్ చూసుకుంటే మంచి ఫోనే. మీరు డిస్కౌంట్స్ యూజ్ చేసి కూడా ప్రైస్ ఏమంటారు ఆఫర్ మీద తక్కువ
చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మీకు కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంది ప్రైస్ అయితే. కానీ నా ఒపీనియన్లో మాత్రం గైస్ ఇది దీనికంటే కూడా మోటరోలా ఇన్ 1B తీసుకోవడమే నా ప్రిఫరెన్స్ ఇస్తున్నా. రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజను ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్, నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ అనమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే ఒక 300 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటేనేమో కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఉంది. అవి 2 రీజన్స్ అనమాట ఈ ఫోన్ని వద్దనడానికి. లేదు అంటే ఇట్లా అవి దొరుకుతాయి, మైక్రోమాక్స్ ఇన్ 1B నాకు అవైలబుల్ లేదంటే ఇట్లా ఈ ఫోన్ తీసుకోవచ్చు, మీకు అంత ఏమీ అనిపించదు. బేసిక్గా బడ్జెట్ లెవెల్ ప్రాసెసర్ కాబట్టి నార్మల్గా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం కోసం, కానీ హెవీ అండ్ గేమ్స్ అయితే ఆడడానికి రాదు. సో ఇవి ఫోన్ యొక్క రివ్యూ అనమాట. మీరు అనొచ్చు అన్న ఆగే నువ్వు ఓకే దీనికి ఇంకేమైనా వేరే కంపెనీస్లో వేరే ఫోన్స్ ఉండేవి చెప్పాను. సో ఆల్రెడీ ఇంతకుముందుకు చెప్పిన మైక్రోమాక్స్ ఇన్ 1B ఒకటి ఉంది, సేమ్ అదే ప్రాసెసర్ మీద మీకు లావా G4 ఒకటి వస్తుంది, రియల్మీ నర్జో 20A ఉంది. అండ్ ఈ ప్రైస్ కేటగిరీలో మీకు శాంసంగ్ నుంచి శాంసంగ్లో ఒక ఫోన్ ఉండాలా, శాంసంగ్ M02S ఉంది. సో అది కొంచెం ప్రైస్ ఎక్కువ. సో దీనికి ఒక 500-600 డిఫరెన్సే ఉంది, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇలా ప్రతి ఒక్క ఫీల్డ్లో డిఫరెంట్ స్పెక్స్తో పాటు వచ్చినాయి. అండ్ ఫోన్ బాగానే తీసారు, కాదంటలేను, ఫోన్ బాగానే తీసారు. ఫస్ట్ ఏంటంటే ప్రైస్ కొంచెం తగ్గించేయాల్సింది. అండ్ ప్రాసెసర్ అయితే ఓకే ప్రాసెసర్, అక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు. ప్రైస్ కానీ ఒక 200-300 డిఫరెన్సెస్ ఉంది అంతే. సో మీరేమనుకుంటారు ఈ ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెల్కమ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.